హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభువు నీకు నాకు ఈ మంచి సమయం ఇచ్చాడు సహోదరి సహోదరుడా. ప్రభా నీ స్తోత్రాలు తండ్రి. ఆయన ఎంతకాలం తండ్రినైనా మేము ఆయుష్కాలంతో మంచి ఆరోగ్యంతో ఉన్నామంటే అది కేవలం మీరు ఇచ్చిన ప్రభా నీ స్తోత్రాలు. ఆయా సమయాన్ని మాకు ఇచ్చారని ఎంతవరకునైనా నీ మందిరంలోనైనా మమ్మల్ని తండ్రి ఎంత ఓపికతో ఆసక్తితో నమ్మకంతో మీరు కూర్చోబెట్టారంటే మీరు ఇచ్చిన ఆయన మంచి ఆరోగ్యం అయ్యా తండ్రి. మరి మీరైనా కట్టుకులపలా కాస్తూ అనుక్షణము కూడా కుడుకుగా నిద్రించుకునైనా మా కొరకునైనా నీ రెక్కల సాక్ష్యం ఇచ్చిన బిడ్డలు నా కౌకిట్లోకి రావాలని మీరెంతోనైనా ఆశపడుతున్నారు తండ్రి. నీకు వందనాలు. కానీ నైనా ఈ లోకంలోనైనా మేము అనేకమైన ఆటలకైనా పరిగెడుతూ నేను మోసం చేస్తూ అనేకమైన ఆటలతో నేను ఆకర్షించబడినైనా మిమ్మల్ని గాయపరుస్తూ అనేకమైన ఆటలకు లోపడుతూ మిమ్మల్ని దుఃఖపెడుతుందండి. ఈ లోకంలో జీవిస్తున్న వేసే నీకు వందనాలు. అయినా నీ స్థలంలో ఉందని చెప్పు, నీ మందిరంలో ఉందని చెప్పు, నీ సమూహంలో ఉందని చెప్పు. అయా ఇక నుంచి ఈ లోకానికి మాకు విరోధంగా ఉండాలి, ఈ లోకానికి మాకు అయినా వైరం సాగాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోక మాటలు, ఈ లోక పాపం, ఈ లోక మోసం, ఈ లోక అన్న అక్కడ అనేకమైన కూడా విడిచిపెట్టి నీ సన్నిధిలో ఏకీభవించాలని మనస్తత్వం కలిగి ఉంటాం. కానీ అయినా ఈ సన్నిధి దాటంగానే సాతాను గారు మమ్మల్ని ఆవరించి మళ్ళా ఎప్పుడు బావుడిగానే తండ్రి ఈ లోకాన్ని ప్రేమిస్తామేసయ్యా, వాటి నుంచి విడిపించమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో సమాధానం కలిగట్లేదంటే నువ్వు సాతాను గారికి లోబడబట్టి, నీ కుటుంబంలో ప్రేమ ఐక్యత లేదంటే నువ్వు సాతానికి లోబడబట్టి, నీ కుటుంబంలో నెమ్మది లేదంటే సాతాను గారికి లోబట్టి, నీ కుటుంబంలో ప్రార్థన బలం ఎప్పుడైతే బలంగా నువ్వునైనా దేవుడిని అనుసరిస్తావు అప్పుడు కూడా నీ బిడ్డలు నీ బిడ్డలు కూడా నీ స్థానంలో మోకరించవలెను గాక. నువ్వు ఎప్పుడైతే బలంగా దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చి ప్రభా నా దుఃఖ దినములనైనా నాకు తోడే ఉంటాడు నువ్వేనని ఎప్పుడైతే బలంగా నీ సన్నిధిలో మోకరించి ప్రభుని అడుగుతూ అప్పుడే నీ బిడ్డలు నీతో పాటు మోకరించి ఆయా అభిషేకులు పైకెత్తి ప్రభును ఆహ్వానించబడదు గాక. నీ మహిమంత ఉంటని నీ బలమైన కార్యాలు జరిగించాడు. ఆయా ఆత్మతని దర్శించి మంచి ఆరోగ్యంతో నింపని తండ్రి. చెప్పుకోలేని మానసిక బాధ ప్రభా అయా తన దుఃఖమైన ఆదరించవాళ్ళు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు ప్రభానైనా. కట్టుకున్న వారు కన్నవారు ఎవరు కూడా ఆదరించలేరు. ప్రభుని స్తోత్రాలు. నీ మహిమంత ఉంటమని, నీ కృపను దాయించమని, ఏమి శోధన శిబిర దురాత్మ సాతాను కలిసి ఏది లేకుండా ఎంతవరకు ఏ అడ్డంగా ఇబ్బంది లేకుండా అయా వాక్యంలో ఆరాధన పాటలు వాయిద్యానికి తోడుగా ఉండి ముందుకు నడిపిన విధానం బట్టి నీ కొందనాలు. అయా మంచి సమశిష్టాన్ని మందిరానికి ఏర్పరచాను ప్రభా. నీ మాటలు నేను అనేకమైన వారు వినాలి ప్రభా. ఈ 4 గోడల మధ్యలో ఎంతో కాదు కానీ తండ్రి అయా నీ మాటలు అనేకమైన వారు విని రక్షణ పొందాలి ప్రభా. నామకల్ప క్రైస్తవులు కాదు నైనా ఆత్మరక్షిత క్రైస్తవులు కానీ మాటలతో మార్చబడదు కాక. నీ మహిమతో ఉంటే సహాయించబడి యేసు పరిశుద్ధ నామములో అడిగాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమ తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చిన గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. మన లక్ష్యమని మళ్ళా ప్రత్యేకంగా క్షమించమని